ప్రజలు ఎన్నుకున్న రాజకీయ పార్టీల నాయకులు ప్రభుత్వాలను నడిపిస్తూ ఉంటారు. వారి నిర్ణయాలను ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అమలు చేస్తూ ఉంటారు. కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉంటారు. కానీ అధికారులు ప్రభుత్వ పెద్దల ఆదేశాల ప్రకారం నడుచుకున్నా కూడా ప్రభుత్వం మారినప్పుడు కేసులో చిక్కుకుంటారు. ఇక స్వామి భక్తి అత్యుత్సాహం ప్రదర్శించిన వారి పరిస్థితి సరే. 2 తెలుగు రాష్ట్రాల్లో ఇటువంటి వారు కోకొల్లలున్నారు. ఉదాహరణకు తెలంగాణ సీనియర్ ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ గురించి చెప్పుకోవచ్చు. కేసీఆర్ హయాంలో ఆమె సీఎంఓలో ప్రత్యేక కార్యదర్శిగా పనిచేశారు. ఆయన ఆదేశం మేరకు తరచూ కాళేశ్వరం పనుల పురోగతిని స్వయంగా పర్యవేక్షిస్తుండేవారు. కనుక సీఎం కేసీఆర్ కి, మంత్రివర్గానికి ఆమె కాళేశ్వరం నివేదికలు సమర్పించేవారు. వాటి ఆధారంగా ప్రభుత్వం తదుపరి చర్యలు చేపడుతుండేది అని కాళేశ్వరం అవకతవకలపై విచారణ జరిపిన పీసీ ఘోష్ కమిషన్ నివేదికలో పేర్కొంది. ఆమె ప్రభుత్వంలో ఒక సీనియర్ అధికారినిగా అప్పటి సీఎం కేసీఆర్ ఆదేశానుసారం పనిచేస్తూ తన బాధ్యతలు నిర్వర్తించారని అర్థమవుతూనే ఉంది. కానీ ఆ విధంగా పనిచేయటమే నేరంగా మారింది. తన ప్రమేయం లేకుండానే ఆమె ఈ కేసులో భాగస్వామిగా మారిపోయారు. కనుక ఆమె తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించి ఈ కేసులో తనపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. కేటీఆర్, హరీష్ రావు తదితరులు నేటికి కాళేశ్వరం గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్న సంగతి తెలిసిందే. దానిలో ఎటువంటి అవకతవకలు జరగలేదని వాదిస్తూనే జరిగిన లోపాలకు అధికారులదే పూర్తి బాధ్యత తప్ప తమను నిందించడం సరికాదని కేసీఆర్, హరీష్ రావు స్పష్టం చేశారు. అంటే కీలక నిర్ణయాలు తీసుకునేది, వాటి వలన రాజకీయంగా, ఆర్థికంగా లబ్ధి పొందేది ప్రభుత్వ పెద్దలు. కానీ వారి నిర్ణయాలు అమలు చేసిన పాపానికి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు బలిపశువులుగా మారిపోతున్నారన్నమాట. స్మితా సబర్వాల్ వంటి పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఎంతో తెలివైన వారు, ప్రజలు, ప్రభుత్వం పట్ల నిబద్ధత గలవారు, మంచి సమర్థులు అని పేరు తెచ్చుకున్నవారే. ఓ ప్రభుత్వంలో ఇంత గౌరవ మర్యాదలు పొందినవారు ప్రభుత్వం మారగానే న్యాయస్థానాల ముందు నిందితులుగా నిలబడాల్సిన దుస్థితి నెలకొంది. ఇది చాలా బాధాకరమే కదా. వారి దుస్థితి చూస్తున్న యువత ఈ ఐఏఎస్, ఐపీఎస్ చదువులు మనకు అవసరమా? రేయింబవళ్లు ఎంతో కష్టపడి చదివి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా సమాజంలో ఓ గుర్తింపు సంపాదించుకోవాలనుకుంటే చివరికి ఈ విధంగా కోర్టుల చుట్టూ తిరుగుతూ జైలుకు కూడా వెళ్లాలని ఎవరు కోరుకోరు కదా. కానీ ఇప్పటి రాజకీయాల్లో ఎప్పుడూ ఇలాగే జరుగుతుంటే మాకెందుకు ఐఏఎస్, ఐపీఎస్ చదువులు, ఉద్యోగాలు, అవమానాలు అని యువత అనుకుంటే దేశం పరిస్థితి ఏంటి?